నమస్కారం. ప్రోటోకాల్స్ గురించి మీకు ఏమన్నా తెలుసా? వెల్, నేను ఇక్కడ మాంట్రియల్ ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్ వాటి గురించి మాట్లాడలేదు. రాదర్ నేను కంప్యూటర్ పరిభాషకి సంబంధించిన ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నాను. వెల్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిస్తే కనుక ఆలస్యం చేయకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. లేదంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంతకీ క్వశ్చన్ ఏంటి? బ్లాంక్ ఈజ్ అ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అంటున్నారు. మన ముందున్న ఆప్షన్స్ హెచ్టిటిపి, సిపి, హెచ్టిపి, టిపి. హెచ్టిటిపి అన్న ఈజ్ ఆల్మోస్ట్ సిమిలర్, విచ్ ఈస్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో అందుకని కొన్నిసార్లు హెచ్టిపి అంటారు, కొన్నిసార్లు హెచ్టిటిపి అంటారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఈ రెండు కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అయితే కావు. అండ్ దెన్ కమ్స్ టిపి. టిపిని ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని లేదా ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్ అని పిలుస్తూ ఉంటారు. బట్ అగైన్ అది కూడా కమ్యూనికేషన్ ప్రోటోకాల్ కాదు. ఇంకా మిగిలింది ఈజ్ సిపి. సిపిని కొన్నిసార్లు కంట్రోల్ ప్యానల్ అని, అంటే డిఫరెంట్ గా కూడా యూస్ చేస్తుంటారు. సో సిపి అంటే కంట్రోల్ ప్యానల్ అవ్వచ్చు, ప్రోటోకాల్ అవ్వచ్చు, లేదు కోఆర్డినేషన్ ప్రోటోకాల్ అవ్వచ్చు, లేదు కంట్రోల్ ప్రోటోకాల్ కూడా అయి ఉండొచ్చు. బట్ నెవర్ ద లెస్ కమ్యూనికేషన్ పరంగా కాబట్టి సిపి విల్ బి ద కోఆర్డినేషన్ ప్రోటోకాల్ ఆర్ ద కమ్యూనికేషన్ ప్రోటోకాల్. అందుకని ఈ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 విల్ బి ద రైట్ ఆన్సర్. మరి అలానే కంప్యూటర్కి సంబంధించి ఏదైతే బ్రెయిన్ గా పిలువబడుతుందో సిపియు, ఆ సిపియు యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అనేది మీరు చాట్ బాక్స్ లో తెలియజేయగలరు. అలానే ఒక సిపియులో 3 ముఖ్యమైన భాగాలు లేదు యూనిట్స్ ఉంటాయి. ఆ యూనిట్స్ ఏంటి ఒకవేళ తెలిస్తే వాటి పూర్తి పేర్లతో సహా మీరు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మరిన్ని చూడాలి అనుకుంటే ఆలస్యం చేయకుండా కాంపిట్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.